రైస్ ఉడికేటప్పుడు ఇందులో ఈ 2 ఆకులు వేసిస్తే ఆ రైస్ బాస్మతి రైస్ ఫ్లేవర్ వస్తుందండి. ఇది మల్టీవిటమిన్ సార్. మల్టీవిటమిన్ అంటే ఏంటంటే సూర్యుడి నుంచి వచ్చే ఒక డి విటమిన్స్ తప్పించి అన్ని విటమిన్స్ ఉంటాయండి. ఇది లెమన్ గ్రాస్ సార్. లెమన్ గ్రాస్ అనేది ఏంటంటే ఇంట్లో వేసుకుంటే దోమలు అవి రావని లెమన్ ఆయిల్ అవి తయారు చేస్తారు కదా, దానికి వాడతారు సార్. ఇదిగండి సార్, ఇదే లెమన్ గ్రాస్ అంటామండి. ఇది లెమన్ గ్రాస్ సార్. లెమన్ గ్రాస్ అనేది ఏంటంటే ఇంట్లో వేసుకుంటే దోమలు అవి రావని లెమన్ ఆయిల్ అవి తయారు చేస్తారు కదా, దానికి వాడతారు సార్. దీని నుంచి మనం టీ కూడా పెట్టుకోవచ్చండి. ఆకు తెంపేసి వాటర్ మరిగినిచ్చాక ఆ లీవ్స్ వేసుకొని టీ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదండి, ఆ ఎండిపోయిన ఆకులు నైట్ పూట మనం ఇంట్లో ధూపంలాగా వేసుకుంటే దోమలు అవి కూడా రావండి. అవి ఐరన్ చేసుకునే బట్టల్లో పెట్టుకున్న కూడా కర్పూరం బిళ్ళలు అవి వాడతాం కదా, అలా కాకుండా న్యాచురల్గా ఇది కూడా వాడుకోవచ్చండి. ఆ ఎండిపోయిన ఆకులు ఆ బట్టల్లో కూడా పెట్టుకుంటే మంచి లెమన్ స్మెల్ వస్తుందండి. కాడజెమ్ముడు సార్, దీన్ని కాడజెమ్ముడు అంటారు. అలాగే పెన్సిల్ క్యాక్టస్ అని కూడా అంటారండి. ఈ పెన్సిల్ క్యాక్టస్ ఏంటంటే మనకి చెవి పోట్లు అవి వస్తే వాటికి వాడతారండి ఇది కాడజెమ్ముడు. అలాగే ఇది మల్టీవిటమిన్ సార్. మల్టీవిటమిన్ అంటే ఏంటంటే సూర్యుడి నుంచి వచ్చే ఒక డి విటమిన్స్ తప్పించి అన్ని విటమిన్స్ ఉంటాయండి. మనం పప్పుల్లో అట్లా రసంలో వాటిల్లో కూడా వేసుకోవచ్చండి. దీన్నే మల్టీవిటమిన్ అని అంటారు సార్. అలాగే మన దగ్గర తెల్ల గురివింద సార్, తెల్ల గురివింద అని ఉంటుందండి. తెల్ల గురివింద కూడా అదే ఇప్పుడు చూడండి సోయాసిస్ అయ్యే వస్తాయి కదండి, వాటికి వాడతారండి. అలాగే నల్ల ఉమ్మెత్త ఒకటి ఉంటుందండి, దత్తూరా అంటారు. తెల్లతోటి ఉంటుంది, ఇది నల్ల ఉమ్మెత్త సార్. నల్ల ఉమ్మెత్త కూడా మెడిసిన్కే వాడతారు సార్. ఇకండి ఇది పసుపు సార్. ఇది పసుపు అండి, మనము మామూలు పసుపు అండి మన దగ్గర. అలాగే నల్ల పసుపు కూడా ఉంటుంది సార్, అది చూపిస్తానండి. ఇది నల్లేరు సార్. నల్లేరులో 2 రకాల నల్లేరు ఉంటుందండి. ఇది రౌండ్ నల్లేరు, అలాగే పలకల నల్లేరు అని కూడా ఉంటుందండి. పలకల నల్లేరు ఏం చేస్తారంటే పచ్చడి చేసుకొని తింటారు సార్. పచ్చడి చేసుకొని తినడం వల్ల ఏమవుద్దంటే ముడుకుల నొప్పులు బాగా పనిచేస్తుందండి. అది ఎలా చేయాలంటే మనం తాటి చెట్ల మీదకి ఎక్కింది మాత్రం వాడకూడదు. తాటి చెట్ల మీదకి ఎక్కితే అది విషంతో తిన్న సంబంధం. అదే వేప చెట్టు ఉందనుకోండి, వేప చెట్టు అంటే ఔషధం మొక్క, అది తింటే చాలా మంచి బాగా పనిచేస్తుందండి. వేప చెట్టు మీద పాకిందే పచ్చడి చేసుకొని తినాలండి. తాటి చెట్టు మీద పాకింది మాత్రం తినకూడదండి. వాటి నుంచి ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి కదండి, నల్లేరు నుంచి చేసేవే. ఇదే అండి రామ తులసి చెప్పాను కదా సార్, ఇది రామ తులసి అండి. ఇందాక మీకు భూ తులసి చూపించాను కదా సార్, ఇది రామ తులసి అండి. రామ తులసి ఏంటంటే మనకి సడన్గా ఇంట్లో పెట్టుకునేటప్పుడు తాంబూలాలు అవి పెట్టుకోవడానికి తమలపాకు లేకపోయింది అనుకోండి, ఈ ఆకు పెట్టి పెట్టుకోవచ్చు. లేదనుకుంటే మనం ఇది టీ కూడా చేసుకోవచ్చు. తులసాకులతో టీ చేస్తాం కదా, వాటర్ బాగా మరణించాక ఈ తులసాకులు వేసి లెమన్ పిండుకొని తాగటమండి, అదే న్యాచురల్ టీ. నెక్స్ట్ వాటర్లో వేసుకొని కూడా తాగొచ్చండి. మన ఇంట్లో లక్ష్మీ తులసి విష్ణు తులసి అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి. ఉదయాన్నే మార్నింగే మనం పట్టుకుని నీటిలో 2 తులసాకులు వేసామనుకోండి, వేయడం వల్ల ఏమవుద్దంటే వాటర్లో ఉన్న క్లోరైడ్ అంటే సున్నాన్ని తీసేస్తుంది. ఆ సున్నాన్ని తీస్తే ఆ వాటర్ తాగడం వల్ల మనకు మెయిన్ ఒళ్ళు నొప్పులు అవి ఏవి రావండి. అలా కూడా ఈ తులసిని వాడొచ్చండి. ఇది కచోరాలు అంటారండి. కచోరాలు అంటే ఏంటంటే మనం మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఆయిల్స్ ఏమైనా తయారు చేసామనుకోండి, ఆయిల్లో ఫ్లేవర్ కోసం కచోరాల పొడి వాడతామండి. అలాగే మనం బాత్ పౌడర్ అంటే చున్నుపిండి, ఇగండి ఇది కచోరాల ప్లాంట్. ఈ కచోరాల ప్లాంట్ మనం ఆయిల్ తయారు చేసేటప్పుడు ఫ్లేవర్ కోసం వాడుకోవచ్చండి. పిల్లలకి బాత్ పౌడర్ తయారు చేస్తాం కదా, ఆ బాత్ పౌడర్ చేసేటప్పుడు కూడా ఈ కచోరాల పొడి వాడచ్చండి. అలాగే మా దగ్గర ఇది బాస్మతి ప్లాంట్ అంటారండి. బాస్మతి నెక్స్ట్ అన్నపూర్ణ ప్లాంట్ అని కూడా అంటారు. అన్నపూర్ణ ప్లాంట్ అంటే మనం రైస్ ఉడికేటప్పుడు ఏ రైస్ వండుకున్నా రైస్ ఉడికేటప్పుడు ఇందులో ఈ 2 ఆకులు వేసిస్తే ఆ రైస్ బాస్మతి రైస్ ఫ్లేవర్ వస్తుందండి. అందుకే దీన్ని బాస్మతి లీఫ్ అంటారు. అలాగే ఇది ఉత్తరేణి సార్. ఉత్తరేణి కూడా కొంతమంది వాస్తవపరంగా పెట్టుకుంటారు, మెడిసిన్కి కూడా వేర్లతో వాడతారండి. ఇది ఉత్తరేణి అంటారు సార్. అలాగే ఇది విష్ణుకాంతం అండి. విష్ణుకాంతం అనేది మన వినాయక పత్రిలో ఒక పత్రి అండి.
నెక్స్ట్ ఇది ఏంటంటే సూర్యనారాయణమూర్తి దండం పెట్టుకునే వాళ్ళు ఎన్నుతో పువ్వు తెంపి ఒక పువ్వు వేసి దండం పెట్టుకుంటారు. ఈ విష్ణుకాంతం కూడా మెడిసిన్గా వాడతారండి. అలాగే ఇక మాస్పత్రి ఒకటి ఉంటుంది సార్. ఈ మాస్పత్రి కూడా పిల్లలకే వాడతారు సార్. నెక్స్ట్ మనకి ఆ రథంలో కూడా ఇది ఒక పత్రి అండి, మాస్పత్రి. అలా తెల్లీశ్వరి అని ఒకటి ఉంటుంది సార్. ఇదిగోండి తెల్లీశ్వరి ఏంటంటే మనకు పాములు అవి రాకుండా అవి తెల్లీశ్వరిని ఉంచుతాం సార్. మాకైతే వస్తాయండి, కానీ మేము ఎప్పుడు వాటిలో ఏం డిస్టర్బ్ చేయము. అవి మనకి ఎప్పుడు డిస్టర్బ్, ఇంత నర్సరీ ఉన్నాక రాకుండా అయితే ఉండవండి. వాటి పని మాత్రమే ఉంటాయి సార్. నెక్స్ట్ మాది ఈ నర్సరీ అంతా కూడా కంప్లీట్గా ఆర్గానిక్ నర్సరీ అండి. మేము ఎటువంటి కెమికల్స్ ఏవి వాడం, అంటే డిఏపీలు యూరియాలు అవి వాడతారు కదా, అలా ఏం వాడకుండా న్యాచురల్ ఎరువులు అంటే మా దగ్గర వేపపిండి, జీవామృతం, ఘనజీవామృతం, పంచగవి అవే వాడతాండి. అంటే మా దేశీయ ఆవులతో వచ్చే యూరియంతో మేము అన్నీ తయారు చేస్తాం. నెక్స్ట్ వేపపిండి ఎక్కువ శాతం వాడతాం. ఆయిల్స్ కూడా అలాగే వేప నూనె, లవంగ నూనె, సీతాఫలం ఆయిల్, డైకోడర్మా, సోడోమానస్ అలా న్యాచురల్ ఎరువులే వాడతాం కంప్లీట్గా.